గోవింద 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 గోవింద.
పురుషస్య శ్రీమహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓ వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీకరమై పవిత్రమై చిత్తవశీకృతమంత్రరాజమై ప్రాకటమై భవాంతమై భవ్యయశస్కరమై జగమ్ములన్భాక విరోధి పాలక విపాకమునయే విలసిల్లు నీ కృపన్ సాకుమునన్ను కోరితిని స్వామి నీవని వెంకటేశ్వరా వెంకటేశ్వరా అని అతి పవిత్రమైనటువంటి శ్రీకరమైనటువంటి ఎంతో అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి శ్రీనివాస ప్రభు నేడు లోకులంతా సుభిక్షంగా ఉండాలని
దేవదేవుడైనటువంటి శ్రీనివాస ప్రభు తన నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అందరూ బాగుండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని సంకల్పాన్ని చెప్పి ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి నిత్యసూరగణాలు అంటారు. అంటే స్వామివారిని అంటి పెట్టుకొని ఎప్పుడూ కూడా సేవకులుగా ఉండేటటువంటి నిత్యసూరగణాలు కొంతమంది ఉంటారన్నమాట. వాటిల్లో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తారు. ఆ రజత కలశంలోకి దివ్యమైనటువంటి ఎంతో వేగవంతమైనటువంటి స్వామివారికి పిలిచిన వెంటనే ప్రతిస్పందనగా నిలిచేటటువంటి విశ్వక్షేణుల వారు తన సైన్యం వెంట తీసుకుని వచ్చి అత్యద్భుతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అనేక దేవీ దేవతలందరినీ చేసిన తరువాత ఈ యొక్క దివ్యమైన పాత్ర పోషించడానికి పూనుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తషు సమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్కే కృణోపి దత్తాకం శుచిరకం శుశర్మ ఇదమాప శివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధితమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్యాం. ఓం వరుణమావాహగామీం ప్రచేతసమావాహగామీం రక్తాంబరమావాహగామీం యాదస్పదమావాహగామీం ధారాయాం వాయుమావాహగామీం కూర్చే సరస్వతీమావాహగామీం పుష్పే ఫుల్లమావాహగామీం అక్షతే కాష్యపమావాహగామీం తందులే రవిమావాహగామీం. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం. ప్రేషామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి, శాంతమావాహగామి, హరమావాహగామి, అమితమావాహగామి, నిత్యానపాగినమావాహగామి, తత్పత్నీం సూత్రవతీమావాహగామి, వామే జగామావాహగామి, సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈదయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈదయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈదయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం. సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవోచా కృతాగం సవింధతే. విష్ణోర్యత్పరమం పదం త్రివినోదా త్రవినసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సుతే. త్రివినోదా వీరవతి మిషన్నో త్రవినోదారా ఆసుతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः. స్త్రైరంగైస్తుష్టుభాగం సుస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః. శృతమిన్న శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసం తనూనాం.
पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षदा गुर्गन्तोः अदितिर्ज्योरतितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वेदोपव्युषम् यदा वै सूर्य उदेतीम् अथ नक्षत्रं नगतीम् यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् गुरुवेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थं क्रियमाणस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्विजनकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्विजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सुतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्विजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगते हनः वसुधीरिवमातरः तस्मा अरङ्गमामभोगशिक्षकागजन्वधाम् आपो जनगधातनः दिविश्वगस्वान्तरिक्षे गतस्व पृथिव्यां सम्भव ब्रह्मवच्च समसि ब्रह्मवच्च सागत्वां पवमानस्सुवर्चनः पवित्रेण विचरश्रीः यप्पोता सपुनातमां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतु कुम्रिणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषिभिः सम्भृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं सुतोद्यामकं हिरण्मघो तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमनाभिः पुनातमां जातवेदा मोर्चगन्त्या पुनातो तच्छय्यो रावृणीमहे गातुं यज्ञाज्ञां गातुं यज्ञपदकें देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदें ॐ शान्तिः 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 प्राच्यां दिशदेवार्त्विजो मार्चिगन्तां दक्षिणागां दिशमासाः पितरो मार्चिगन्तां प्रतीच्यां दिशगृहा पशवो मार्चिगन्तामुदीच्यां दिश्याप ओषधिगो वनस्पतगो मार्चिगन्तामूर्ध्वागां दिशयज्ञः संवत्सरो यज्ञवतिर्मार्चिगन्ताम् अधोधराधरीर्नागेभ्यो मार्चिगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्यजन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्कमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाय च
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం సమంత్రపూర్వకంగా విశ్వక్షేణుల వారిని, జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాము, వీక్షించాము. తిరుమలపై వసించి భవదీయ విశేష కృపారసంబు సాదరమతి వర్షధారలటు తప్పక జిమ్మెడి స్వామి వంచు నెందరో పరుకంగ వింటి నది తప్పటదవంచు తలంచియుంటిరా నన్నరమరజూడ కచ్యుత కృపాత్మా త్రివిక్రమ శ్రీ వెంకటేశ్వరా. శ్రీనివాస ప్రభు ఎంతటి దివ్యమైనటువంటి దయామయుడు అంటే, సాక్షాత్తు దేవతలందరినూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా ఉపాధిగా ఉండేటటువంటి వాడు శ్రీనివాస ప్రభు. లోకాలనే రప్పించుకొని మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేసుకుంటున్నాడు అంటే పరమాత్మ యొక్క దివ్య తత్వం ఎలాంటిదో మనం గ్రహించాలి. దేవుళ్ళకే ఆదర్శవంతమైనటువంటి పాత్ర, దేవుళ్ళకే నియమించినటువంటి వారి యొక్క కర్మానుష్ఠానం, వారి యొక్క పనులను వారికి సమర్పించినట్లుగా వారందరూ కూడా స్వామివారికి సేవకులై దేవోత్తముడైనటువంటి శ్రీనివాస ప్రభువు నేడు కళ్యాణమూర్తిగా, కళ్యాణ చక్రవర్తిగా విధి విధానాలన్నీ కూడా ఈ విధంగా చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో గమనిస్తూ ఉన్నాం. సద్యో అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆ పంచభూతాత్మకమైనటువంటి పంచమృతికా పాలికలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసీ దళాలను సమర్పణ చేసి సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా స్వామివారికి కార్యనిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇందులో అత్యద్భుతమైనటువంటి మనస్సు ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ పవిత్రతే ప్రశాంతతకు ప్రతీక అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అది మనం గమనించాలి. ప్రశాంతతకు ప్రతిరూపమైనటువంటి పరమాత్మ ఎప్పుడు ఆ హృదయంలో, ఏ హృదయంలో అయితే ఆవిష్కరించబడుతూ ఉంటుందో అది ప్రశాంతతకు చిహ్నంగా ఉన్నటువంటి, నిలయంగా ఉన్నటువంటి హృదయం అవుతుంది. కాబట్టి సకల మనకు మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, అవి ఎప్పుడూ ఉండాలి అని అనుకుంటాలంటే పరమాత్మ యొక్క నామాన్ని, జపాన్ని ఎప్పుడు కూడా వీడకూడదు. అప్పుడు మాత్రమే పరమ పవిత్రమైనటువంటి ఆ తులసీ దళాలు ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, పవిత్రంగా, నిర్మలంగా కనిపిస్తున్నాయో చూసారా? అలాంటి పవిత్రతే మన మనస్సు కూడా ఉండాలని అందులో ఉన్నటువంటి అంతరార్థం. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలో అన్నీ శుద్ధీకరణ చేయబడి పరమాత్మకు ఏ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, పరమాత్మ వైపుగా ఏవేవి పనిచేస్తూ ఉన్నాయి, పరిగెడుతూ ఉన్నాయి అనేటటువంటి నిత్య సాధన అనేటటువంటిది మనలో మేల్కొల్పాలి. అలా మేల్కొల్పగలిగినటువంటి వాడు విశ్వక్షేణుల వారు సర్వసైన్యాధ్యక్షుడు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆ అధ్యక్షత తాను కూడా తీసుకుంటాడనమాట. కాబట్టి మనం గమనిస్తూ అడుగు వేయడమే మనకు మిగిలినటువంటి ఒక స్వధర్మాచరణ. ఓం నమో వెంకటేశాయ. ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి, సహస్రశీర్షమావాహగామి, అనంతమావాహగామి, నాగరాజమావాహగామి. శేషాగ్నమః ఇదమాసనం. శేషాగ్నమః పాద్యం సమర్పగామి, అర్ఘ్యం సమర్పగామి, ఆచమనీయం సమర్పగామి, పుణ్యపుష్పై పూజగామి. శేషాగ్నమః గురోపహారం నివేదగామి, పానీయం సమర్పగామి, తాంబూలం సమర్పగామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో మమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిధర నిర్వణః. స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీషు చేతునా. స్వస్తగే వాగమప్రవామహి సోమో స్వస్తి భవనస్య గస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అత్యా స్వస్తగే. వైశ్వానరో వసురగ్ని స్వస్తగే. దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రః పాత్వం హసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి వంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివాం.
पुनर्ततताज्ञता जानता सङ्गमे महीं स्वस्तिगनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वागसं देवतानाम् असुरघ्नमिन्द्रसखं समत्सु बृहत्यशो नावमिवारुहेमाम् अम्भोमुचमाङ्गिरसङ्गगञ्च स्वस्त्यात्रेयं मनसा च तार्क्ष्यम् प्रगतपानुशरणं प्रपत्ये स्वस्ति संबाधेष्वभगन्नो अस्तु शुभगुं शोभाम् ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఎన్నో వైదిక ఆచారాలతో అద్వితీయమైనటువంటి ఆనందామృత వర్షిణి అయినటువంటి ఆ పరమాత్మ దివ్య కరుణా కటాక్ష వీక్షణాలను మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. సుందరమైనటువంటి పరమాత్మ తేనెలలకు ఆ పలుకులలో మన యొక్క సంభాషణ ఏమైనా ఉందా అని మనం గ్రహిస్తూ ఉండాలి. ఒకవేళ అమ్మవార్లు ఇద్దరూ కూడా అయ్యవారితో భాషించేటప్పుడు మన వైపు ప్రస్తావన ఏమైనా ఉంటుందా, మన గురించి ఏమైనా వాళ్ళు ముచ్చటించుకుంటున్నారా అని మనం గ్రహించగలిగితే ఆ పాత్రలో భాగంగా మన దివ్యమైనటువంటి పాత్ర ఉందా లేదా, అంతటి దేవదేవుడు మన గురించి అమ్మవార్లతో చర్చిస్తూ ఉన్నాడా లేదా అని మనం గమనిస్తూ ఉండాలి. అలా ఎవరికి ఉంటుంది? భాగవతోత్తములైనటువంటి మహనీయులకు ఉంటుంది కదా. మరి వారి యొక్క సరళిలో మన జన్మ ఉండాలని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ఆ సరళిలో మనం ఉండాలి అంటే ఎప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ విడవకూడదు. అలాంటి వారికే అంత్యకాలమున భగవంతుని యొక్క స్మరణ గుర్తుకు వస్తుందన్నమాట. లేదు చివరి దశలో ఒక్కసారి భగవంతుని స్మరిస్తే చాలు కదా, పరమాత్మను చేరుకుంటారు కదా, పరమపదాన్ని చేరుకుంటారు కదా అనుకుంటే పొరపాటు. చివరి దశలో భగవంతుని నామస్మరణ చేయాలి అనేటటువంటి సంస్కారం రావాలంటే నిరంతరము కూడా ధ్యానం చేయాలి, నిరంతరం కూడా స్మరించాలి. అప్పుడు మాత్రమే భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకం అన్వయించబడుతుంది. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేబరం యక్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎప్పుడూ కూడా నిరంతరం అంత్యకాలమున కూడా నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుచున్నాడో వాడు నన్నే చెందుతున్నాడు అని చెబుతున్నాడు గీతాచార్యుడు. అంత్యకాలమున కూడా స్మరించాలంటే నిరంతరము కూడా భగవంతుని స్మరణలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ సంస్కారాలు చివరి దశలో అబ్బుతాయి అని దాంట్లో ఉండేటటువంటి ఆంతర్యం అన్నమాట. కావున మనం అందరం కూడా ఎప్పుడూ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, ప్రతి ఇంద్రియాన్ని భగవంతుని కోసమే ఉపయోగించాలి అనేటటువంటి సూక్ష్మ సంస్కారాన్ని కలిగి ఉండాలి మనమందరం కూడా. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. మనం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనంత గుణ తేజో మూర్తిత్వాన్ని తన హస్తంలో నింపుకున్నటువంటి ఆ దక్షిణ హస్తానికి ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను సమర్పింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ప్రణతులర్పింతు హే జిహ్వా, ప్రణతులర్పింతు హే జిహ్వా, పల్కు భక్తి మధువు జాల్వారా, పరతత్వ మహిమదెల్పు నామములనగా, నారాయణాది దివ్య మంత్రతతులను సత్యము మరువవద్దు. ఓ నాలుక నీకు నమస్కారం. ఈ విధంగా జిహ్వకు నమస్కారం చెబుతూ ఉన్నటువంటి సందర్భం చూశారా? ఓ నాలుక నీకు నమస్కారం. పరతత్వ మాహాత్మ్యాన్ని తెలిపే నారాయణ దివ్య మంత్రాన్ని తేనెజాలు వారునట్లుగా భక్తితో పలుకుము నీకు నమస్కారం ఓ నాలుక. అట్లా ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి మనస్సు అనేది ఒకటి ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మనస్సు కన్ను ద్వారా చూస్తూ ఉంది అని అర్థం చేసుకోవాలి. నాలుక మనస్సు ద్వారా మాట్లాడుతూ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. చెవులు మనస్సు ద్వారా వింటూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. చర్మము మనస్సు ద్వారా స్పర్శిస్తూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆ లెక్కన మనసు అనేది ప్రధానంగా ఉన్నది కదా. అలాంటి మనస్సుకు మనస్సు పెట్టి ఖర్చు చేయాలి. మనస్సును మనస్సు కోసం ఖర్చు చేస్తే అసలైనటువంటి అమనస్కం ఏర్పడుతుంది. ఆ అమనస్క స్థితే సమాధి స్థితి. అది పరమాత్మ నిత్య నూతనమైనటువంటి సహజ స్వభావం, సహజ స్వరూపము. అది తెలియజేసేటటువంటిదే వేదాంత శాస్త్రాలన్నీ కూడా.
అందులో భాగంగా ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. అమ్మవార్ల యొక్క వామహస్తాలకు దివ్యమైనటువంటి ప్రతిసర బంధనం ఆ విధులను నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి ఎంత చక్కనైనటువంటి శృంగార లావణ్యభరితమైనటువంటి చక్కటి సంస్కారవంతమైనటువంటి లోకాలకే తల్లులైనటువంటి పరమాత్మకు పట్టపురాణులైనటువంటి ఇరువురు కూడా ఈ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనందరం వీక్షించేటట్లుగా నిర్వహించుకుంటూ ఉన్నారంటే అది మనందరికీ కలిగినటువంటి అదృష్టము. కావున ఆర్జిత సేవ విధులలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఎంత అదృష్టవంతులు అంటే ప్రత్యక్షంగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటున్నట్లుగా వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దేవుడు కానీ వెంకటాద్రితో సమానమైనటువంటి స్థావరం కానీ ఇంకెక్కడా లేదు అని లోకనానుడి కదా. అలాంటి పీఠం యందు అలాంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమునందు స్వామివారు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. దానిని సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నారు అంటే ఎంతో దివ్యమైనటువంటి అదృష్టాన్ని కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అది మనకు సార్థక్యం లభిస్తూ ఉంటుంది. కనుక అలాంటి దేవదేవుడు మనందరి కోసం ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాలు కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఆర్జిత బ్రహ్మోత్సవం కావచ్చు, వసంతోత్సవాలు కావచ్చు, పొద్దున్నే ఉదయం లేచినప్పటి నుంచి కూడా స్వామివారు తెల్లవారుజామున ఎన్నో రకాలైనటువంటి సేవలను పొందుతూ అర్చామూర్తి తత్వాన్ని ఇదిగో ఈ విధంగా ఉండాలి, పరమాత్మ యొక్క దివ్య తత్వం ఈ విధంగా ప్రకాశించాలి అని లోకాలకే చాటి చెప్పేటటువంటి పరమ పురుషుడే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి దివ్య తేజో విరాన్మూర్తి మనందరికీ ఎంత దగద్ధగాయమానమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలను ధరించి దర్శనమిస్తూ ఉన్నాడో గ్రహిస్తూ ఉన్నాము. ఆహా, దేదీప్యమానమైనటువంటి ఆ మోమును చూశారా, ఆ కన్నులను చూచారా? దివ్యమైనటువంటి నామంలోనే మనందరి యొక్క జీవితాలు దాగి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. జాతవేదో భువనస్కరేత యసంచ తపసో గజ్జ నిష్కతే అగ్నిమశ్వత్థాదతి హవ్యవాహకం శమీ గర్భార్చన గంజోమగో భూః ఉపావరోహ జాతవేన పురస్కృతేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆగ ప్రజాగం రగిమస్మాసుధేక్యజస్రోదీదిహినో దురోనేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం తత్సవితుర్వరేణిగం భర్గో దేవస్య ధీమహి దిగో గో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమధుస్సురజో వేన ఆవహాం సబుద్ధిగా ఉపమా అస్య విష్ఠాస్సుతశ్చయో నమసతశ్చ వివహాం ఓం బ్రహ్మానమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమాధేనుకం సోమ అర్వంతమాశుకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యుకం సభేగం విదుశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వన్నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞై యజమానం చ దేహిం ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిత ప్రహరేమ వీతకే పూషాతే గ్రంథిం విష్కదోం ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామృతసంత్వాస్తృణామీం స్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసీం దక్షిణతో విష్ణోస్తూపోసీం ఉత్తరతమదీర్ఘంజనమసి విష్ణోస్తూపోసీం పశ్చిమదస్సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసీం श्रुतासी घृतासी ध्रुवासी तारुणासीं वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाकवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहगामीं सोममावाहगामीं ब्रह्मन्नवप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञै यजमानं च देहि ॐ प्रणगां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तां देवीर्विषपात्राणि देवयुज्यागी दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन
ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం ఉత్తరప్రణిధౌ అగ్నిశోమావాహగామీం ప్రజాపతిమావాహగామీం బ్రహ్మానమావాహగామీం ఇంద్రమావాహగామీం వసూనావాహగామీం మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీవిష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేక్నమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యపాత్రేం ప్రజాపతిగే దుష్టనిర్వపామీం ఇంద్రాగ దుష్టనిర్వపామీం వసుభ్యో దుష్టనిర్వపామీం మరుద్భ్యో దుష్టనిర్వపామీం రుద్రేభ్యో దుష్టనిర్వపామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టనిర్వపామీం బృహస్పతిగే దుష్టనిర్వపామీం మిత్రాగ దుష్టనిర్వపామీం వరుణాగ దుష్టనిర్వపామీం ఆదిత్యేభ్యో దుష్టనిర్వపామీం అశ్విభ్యాం దుష్టనిర్వపామీం పూష్ణే దుష్టనిర్వపామీం కక్షాగ దుష్టనిర్వపామీం కక్షదేవత సోమాగ దుష్టనిర్వపామీం ఔపాసనేక్నాగ దుష్టనిర్వపామీం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టనిర్వపామీం సర్వదేవేభ్యో దుష్టనిర్వపామీం ఆజ్యం తృప్యదిష్టగామీం చరం తృప్యదిష్టగామీం అగ్నేర్జ్యోతిరసీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరితకం రక్షోంతరిత ఆరాధకః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాధకః చిత్పతి స్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్త్వా సవితా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య దేవిః ధియో యో న ప్రచోదయాత్ మూలాగ్రాభ్యాం హృదయస్పర్శయిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః జరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదిదేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువాం అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వవర్ధస్పతేర్థమర్థగజాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతిగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేక్నాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిద ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేరుహోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదౌ సమౌఢమస్కవాగం సురే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि बस्पशे इन्द्रस्य गुज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वदक्षुराददक्क स्वाहा तद्विप्रासो विमन्यवोचा कृपागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक्क स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిదః ప్రాసావీః మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగ
చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలియలరెగదేవాడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆతుమగా నిన్ను నేలి అలరెగదేవాడు ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పరివి ఈతనికెప్పుడు ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి శోభతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే
భారత కిం పురుష హరిలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శారంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాం నికుటమకుటమణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్రవాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర వల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి.
రుక్యజుస్సామాధర్వణ సకల వేదాత్యాగినీం కాశ్యవ ఆవత్సారణి ధ్రువత్రగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంనీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి అగ్నిపురుషుడు, ఆ అగ్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాం. వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనేటటువంటి భావనతో సుముహూర్తం పూర్తయినాక నూతన దంపతులిద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించినటువంటి హోమగుండం సమీపానికి చేరతారన్నమాట. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకెళుతూ, నీవు నా గృహపాలకురాలుగాను అధిపతిరాలుగాను కూడా ఉంటూ నేను చేసే అన్ని పుణ్యకార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ సందర్భంలో పూషాత్వేతో నయతు అనే మంత్రాన్ని పఠిస్తారు. అంటే వేదంలో దర్శనమిస్తూ ఉన్నటువంటి పూష అనేటటువంటి దేవతా స్వరూపం కూడా ఉన్నది. మరుత్తులు, విశ్వేదేవతలు అలాంటి దేవతామూర్తులలోనే భాగంగా పూష అనేటటువంటి అద్వితీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి దేవతా స్వరూపం కూడా ఉన్నది. ఆ విధి విధానాలన్నీ కూడా కలగలిపినటువంటి స్వరూపంగా ఈ యొక్క స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా ఈ కార్యక్రమంలోనే మనం దర్శిస్తున్నాము. అంటే ఇంకా ఎంతటి లీలామయుడు, ఎన్ని లీలలు చూయించాడు పరమాత్మ. రామావతారంలో కావచ్చు, కృష్ణావతారంలో కావచ్చు, అనేక లీలలను కదా చూయించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అలాంటి దేదీప్యమానమైనటువంటి స్వామిని ఇప్పుడు మనం సభక్తిపూర్వకంగా ఈ యొక్క కళ్యాణ పెండ్లి కొడుకుగా మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామి, ఈ శరీరము పరిణామమెప్పుడు నందు క్షితి నవశ్యము శిథిలమై పతనమగును మూఢకుమతి అన్వ్యౌషధం ములపనేల సతము గ్రోలుము కృష్ణ రసాయనము. ఈ శరీరము ఎప్పుడూ కూడా పరిణామము చెంది భూమిపై పతనమగునో ఎవరూహించగలరు స్వామి? ఓ మూఢుడా, ఇతరములైనటువంటి మందుమాకుల జోలికి వెళ్ళకు. నిత్యము కృష్ణనామమనేటటువంటి రసాయనాన్ని పానము చేయుము. భగవంతుని యొక్క ఆ నామాన్నే రసాయనంగా భావించి పావన చేయము. అప్పుడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా కురిపింపజేస్తాడు పరమాత్మ. అందుకనే ప్రతి ఒక్క సంస్కారంలోనూ కూడా దేవుని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పరమాత్ముని యొక్క భక్తిని జోడించాము అంటే ఇది పరమాత్మకు సంబంధించినటువంటి కార్యక్రమము అని భావించి చేస్తే ప్రతిదీ కూడా భాగవతుల యొక్క సరళిలో చేర్చేటట్లుగా మనల్ని పట్టిస్తుందన్నమాట. అదిగో దర్శిస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ సుముహూర్తం ఆసన్నమైనటువంటి సందర్భంలో ఒక్కసారి పరమ పవిత్రమైనటువంటి ఆ మాంగళ్య సూత్రాన్ని, మంగళసూత్రాన్ని మనందరం కూడా దర్శించి దివ్యమైనటువంటి మనోనేత్రంతో స్వామివారి యొక్క ఆ ఆత్మనిష్టను గమనించగలిగినట్లయితే ఆహా, అదిగో సుముహూర్తం ఆసన్నమైనటువంటి ఈ వేళ అమ్మవారి యొక్క కంఠసీమకు మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని ఈ విధంగా పండిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కలగలిపినటువంటి ఆ మంగళసూత్రాన్ని అత్యద్భుతమైనటువంటి ఇరుదేవేరులకు కూడా సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా ఈ రకంగా మనందరికీ దర్శనమిస్తూ కూడా స్వామివారు ఎంత దయామయుడో చూస్తున్నాము కదా.
ఈ యొక్క దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ సుముహూర్తం. ఓం ప్రజాపతి ఓం నమో వెంకటేశాయ. రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త అస్తు. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ ప్రజాముంచుతమర్చుపాశాత్ తదయగం రాజా వరుణోనుమన్యతా యథే జగ్గస్త్రీపౌత్రమఖన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాకతాం గార్హపత్య ప్రజాముంచుతమర్చుపాశాత్ తదయగం రాజా వరుణోనుమన్యతా యథే జగ్గస్త్రీపౌత్రమఖన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుద్ధిదాం మేఘ్య స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదం చ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విఘ్నాదం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం ఇమాన్ లాజానామిత్యభికార్యాం. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్ను లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి
दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुभ स्वाहा ॐ भोर्भवस्सुभ स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसवाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुरविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहाम् इदं विष्णुरविचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य भागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाक्रवागुं सस्समिन्धते विष्णोरिगत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुभ स्वाहा ॐ भूर्भवस्सुभ स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तो होमं होष्येम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्यो न मिहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं सुहृतं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमपुष्पै स्वाहा वास्तुपते नमो वास्तुपतगे स्वाहा इष्टेभ्यः स्वाहा वशरनिष्टेभ्यः स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रथ्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येथोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाव प्रियाणीं सप्तहोत्राः सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा त्योर्भुक्तग् स्वाहा पृथिवी भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा त्योर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधान विद्वाननष्टघृतेन पूर्णमाहुतिञ्जः विमनसा प्रजापतये स्वाहा आज्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः आवाहिदेवताभ्यो नमः यथा सुखमधास्थानं प्रवेशगामि अक्षितमक्षित्यै जहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिवपनया पश्चिमतः परिधिवपनयां दक्षिणतः परिधिवपनयां उत्तरतः परिधिवपनयां पश्चिमतो विष्णोः सदनमसीं
దక్షిణతో విష్ణోः సదనమసి ఉత్తరతో విష్ణోः సదనమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రిగాగుషం జమదగ్నేః కస్య పశ్యత్రిగాగుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ సుతాయ సుతం చ వర్చసే త్రిగాయుషం ఆపోహిష్టామగోభవస్తాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజగదేహనః వృషదీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షగా గజన్వధాం ఆపోదనగథాతనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాశనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి లాజహోమాన్ని, అదేవిధంగా దివ్యమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ కొబ్బరికాయలను దొర్లించడము అంటే అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఒక్కసారి గ్రహించగలిగినట్లయితే ఆరోగ్య సూత్రాలన్నీ ఏం చెబుతున్నాయి అంటే శరీరం ఎప్పుడూ కూడా కదులుతూ ఉండాలి, మనస్సు ఎప్పుడూ కూడా చంచలంగా ఉండకుండా కుదురుగా ఉండాలి అని అందులో ఉన్నటువంటి అంతరార్థం. ఎప్పుడు కూడా పరమ వాత్సల్యంతో కూడినటువంటి భాగవత స్మృతులు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్నీ కూడా భగవంతుని పట్టించేలాగానే ఉంటాయన్నమాట, ప్రతి కదలిక కూడా. కనుక వారుణమాయనం అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి కైంకర్యంలో స్వచ్ఛమైనటువంటి ఎప్పుడూ శుద్ధత్వంతో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి నారికేల జలం ఎంత పవిత్రంగా ఉంటుందో మన మనస్సు కూడా అంత శుద్ధీకరణగా, అంత పవిత్రంగా భగవంతునికి ఎప్పుడూ కూడా సభక్తిపూర్వకంగా సమర్పించేటట్లుగా ఉండాలి. శరీరం అందుకు ఎప్పుడూ కూడా కదులుతూ ఉండాలి, అంటే పని చేస్తూ ఉండాలి, కర్మ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదుల చేత పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భమే అసలైనటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి ఆ మాలను దివ్యమైనటువంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ధరించారు. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి అదే మాలను మళ్ళీ స్వామివారి యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. అంతేగాక ఆ మాలను మళ్ళీ
భూరమణికి సమర్పిస్తూ ఉన్నారు. శ్రీలక్ష్మి భూలక్ష్మి, శ్రీలక్ష్మి భూదేవి ఇరువురు కూడా స్వామివారి యొక్క హృదయ స్థానాన్ని ఆవిష్కరించినట్లు ఈ జగత్తు మొత్తము కూడా అమ్మవార్ల యొక్క తత్వంతో ఆవిష్కరించబడి ఉన్నదన్నమాట. అదేవిధంగా భూదేవి అమ్మవారు కూడా స్వామివారు అలంకరింపజేసుకున్నటువంటి ఆ మాలను, ధరించినటువంటి ఆ మాలను అమ్మవారు కూడా ధరించారు. కాబట్టి ఆ మాలలో ఉన్నటువంటి ప్రతి పుష్పము కూడా ఒక్కొక్క భాగవతోత్తముడైనటువంటి భక్తుడు అని మనం భావించినట్లయితే ఆ భక్తిలో, ఆ పుష్ప మాలికలో మనం కూడా ఎప్పుడు చేరతామా అని మనం తహతహలాడవలసి ఉంటుంది, ఆరాటపడవలసి ఉంటుంది, ఈ భవబంధములో పోరాటవలసి ఉంటుంది. అదిగో దర్శిస్తూ ఉన్నాం. దివ్యమైనటువంటి ఆ మోములు చూసారా? భక్తులందరి హృదయ వికాసం, ఆత్మ వికాసం, భక్తోత్సాహం ఏ విధంగా మనకు గోచరిస్తూ ఉన్నదో. కాబట్టి భక్తోత్సాహము ఎప్పుడు కలుగుతుంది? భగవంతుని యొక్క దయ మన హృదయం మీద కదిలినప్పుడు, అది స్ఫురింపజేసినప్పుడు మాత్రమే ఆ భక్తి అనేది ఉత్సాహంగా మారుతుందన్నమాట. అదే మనం దర్శిస్తూ ఉన్నాం ప్రస్తుతం. కాబట్టి భక్తులందరూ కూడా అక్కడ అనేక వేరువేరు మస్తకాలతో, వేరువేరు శిరస్సులతో ఉన్నప్పటికీ ఒక్క భక్తుడే సమానం అక్కడ. భక్తి అందరిది కలిస్తే ఒకటి. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి